టీడీపీ ఆఫీసులో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రకటనలలో కంప్యూటర్ గ్రాఫిక్స్ తోటి ఈ రోజు ప్రజలకు నీళ్లు వచ్చినట్టుగా మన కుర్చీ కిందకు నీళ్లు వచ్చినట్టుగానే ఈ ప్రకటనల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండు. ఈ రోజు ఈ ప్రకటనల వెనకాల కూడా ఇంకొక కుంభకోణం ఉన్నది. ఈ ప్రకటనల వెనకాల మొత్తం ఒక ఆంధ్రాకు సంబంధించిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి ఇచ్చారు. కేటీఆర్ ఆయన కలిసి కుమ్ముక్కై ఈ కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతైనా తెలంగాణ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు యాడ్స్ వస్తాయనుకున్నాం. కానీ ఈరోజు ఏ గ్రేడ్ అనే ఒక నిబంధన పెట్టి ఏ గ్రేడ్లో 3 అడ్వర్టైజింగ్ ఏజెన్సీలను తీసుకుంటే 3టికి 3 సీమాంధ్రకు సంబంధించినవే. ఒక్క తెలంగాణ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కూడా అందులో లేదు. మున్సిపల్ ఎన్నికలలో వీళ్ళకి ఏవైతే ప్రకటనలకు యాడ్స్కు డిజైన్లు చేసిండ్రో ఆ వ్యక్తికే మొత్తం కట్టబెట్టి కోట్ల రూపాయల కుంభకోణానికి ఈరోజు ప్రభుత్వ ప్రకటనలలో తెరలేపినరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే రీడిజైనింగ్ పేర్ల మీద, ప్రాజెక్టుల పేర్ల మీద, కాంట్రాక్టుల పేర్ల మీద ఆంధ్ర వాళ్ళకే కట్టబెట్టి ఆంధ్ర వాళ్ళు ఇచ్చే కమిషన్ల కక్కుర్తిపడి ఈరోజు ప్రజల నెత్తి మీద శటకోపం పెడుతున్న కేసీఆర్ గారు అదేవిధంగా వారి గొప్పతనం పనులు చేస్తే ప్రజలు గుర్తిస్తారు. పత్రికలలో ఫుల్ పేజ్ ప్రకటనలు ఈరోజు 20 పత్రికలు, మీరు ఏ పత్రికనైనా తీసుకోండి, పత్రికలన్నీ ఈరోజు 20 పత్రికలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఏదైనా తీసుకోండి, అన్ని ప్రకటనలలో అన్ని పేపర్లలో ఈరోజు ఫుల్ పేజ్ ప్రకటనలు ఇవ్వాల్సినంత అవసరం ఉందా? రాష్ట్రంలో ప్రజలు తాగడానికి నీళ్లు లేక వడదెబ్బకు చచ్చిపోతుంటే మామ అల్లుల్లో అందమైన ముఖాలు చూపించుకోవడానికి ఏమైనా అందాల పోటీలు జరుగుతున్నాయా? లేకపోతే ఐశ్వర్య రాయ్తో వీళ్ళు ఏమైనా పోటీ పడుతున్నారా? మామ అల్లుళ్ళ ఫోటోల కోసం కోట్ల రూపాయలు ప్రకటనలకు ఇవ్వాల్సిన అవసరం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇన్ని చేసుకుంటా, ఇన్ని వ్యవహారాలు చేసుకుంటా, ఇన్ని రకాల అవినీతి కుంభకోణాలకు పాల్పడుకుంటా ఈరోజు ఆంధ్ర కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వడం ద్వారా సొమ్ములు సంపాదించుకొని ఆంధ్ర పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ప్రకటన. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎవరు అసలు కవ్వించని కూడా కవ్వించలే. కనీసం కేసీఆర్, హరీష్ రావు పాతుతున్న రాళ్లను కూడా ఎవరు ఖండించలే, అసలు ఎవరు పట్టించుకోలే వీళ్ళ పనులను. కానీ హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మర్యాదగా ఉండదు, ఆంధ్ర వాళ్ళు అడ్డం పడితే ఊరుకునేది లేదని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి హరీష్ రావు కేసీఆర్ కలిసి ఆడుతున్న నాటకము. హరీష్ రావు గారు ఇక్కడ కట్టినట్టు చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆపినట్టు చేస్తారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాజెక్టులను ఆపాలనే చిత్తశుద్ధి ఉంటే ఆయన పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులకు ఇద్దరికి 10,000 కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. నీ పార్టీలో సీమాంధ్రకు సంబంధించిన ఎంపీల కంపెనీలకు 10,000 కోట్ల రూపాయలు టెండర్లు కట్టబెట్టారు. నిజంగానే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తూ ఉంటే నీ పార్టీలో అత్యంత కీలకమైన నీ సహచరులు, నీ సన్నిహితులు, నీ పార్లమెంటు సభ్యులు 10,000 కోట్ల రూపాయలు టెండర్లు తీసుకొని తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తుంటే నువ్వెందుకు నీ ఎంపీల మీద చర్యలు తీసుకుంటలేవు జగన్మోహన్ రెడ్డి గారు? లేదా ఎంపీలని పార్టీ నుంచి బహిష్కరించు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష చేపడితే ఆ దీక్ష ద్వారా తెలంగాణకు నష్టం ఒకవేళ జరుగుతుందని హరీష్ రావు గారు భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎంపీలకు ఇచ్చిన టెండర్లను రద్దు చేయమని నేను డిమాండ్ చేస్తున్న హరీష్ రావు గారిని. ఇవాళ హరీష్ రావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి ఉమ్మడిగా ఆడుతున్న నాటకం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఆపినట్టు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఆయన కోట్లు వస్తాయి, వాళ్ళని కాదని ప్రాజెక్టులు నిర్మించినట్టు చేస్తే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వస్తాయని చెప్పి అటు వైఎస్ఆర్ పార్టీ ఇటు టీఆర్ఎస్ పార్టీ కలిసి అంటగాకుతూ నాటకాలకు తెరలేపుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు ఏమన్నా పొంతన ఉన్నదా? గతంలో ఆర్జీఎస్ కానీ కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులకు కానీ కేసీఆర్ గారు కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్నాడు. ఏ ఒక్క ప్రాజెక్టు దగ్గర ఇప్పటి వరకు ఆయన కుర్చేసుకొని కూర్చున్నది లేదు, ప్రాజెక్టులను కట్టించింది లేదు. మరి ఆ కుర్చీ ఎవరికి ఆర్డర్ ఇచ్చిండో, ఆ కుర్చీ తయారైందో కాలేదో నాకు తెలియట్లేదు.
ఇక అల్లుడు హరీష్ రావు గారు ఇంకా పెద్దగా నాటకాలు, ఒక ఆయన ఐశ్వర్యరాయ్ అయితే ఇంకొక ఆయన కల్పనారాయ్ లెవెల్లో నటిస్తున్నారు, ఇద్దరు మామ అల్లుళ్ళు కలిసి. ఈయన పోయి ప్రాజెక్టుల కాడనే పండుకున్నా అంటున్నాడు. అయ్యా హరీష్ రావు గారు, ప్రాజెక్టులు ఆల్రెడీ పడకేసినాయి. 2 సంవత్సరాలుగా మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు పడికేయడం వల్ల ప్రయోజనం లేదు. మీరు మేల్కొనండి మహానుభావ, నువ్వు మీ మామ హోస్లోకి రాండి. తెలంగాణ ఎడారిగా మారుతుంది. 80 నుంచి 90% వరకు పూర్తయిన ప్రాజెక్టులను 95% పూర్తయిన కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ 60% పూర్తయిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టులను నువ్వు నీ మామ ఇద్దరు కుర్చేసుకుంటారో పక్కేసుకొని పడుకుంటారో ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తే తెలంగాణలో ఇంకో 20 లక్షల ఎకరాలకు అదనపు ఆయకట్టు వస్తుంది. అంతేగాని నీ మామయ్యలో కూర్చొని ప్రకటన చేసి పత్రికలలో ఇకిలించుకుంటూ ఫోటోలు వేసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. నువ్వు ప్రాజెక్టుల కాడ పాయింట్ సెట్ ఇచ్చి బోర్ల పక్కల వండుకుంటే తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేదు. నువ్వు మేల్కో, ప్రాజెక్టుల కాడ కూర్చో, సమీక్షించు, ప్రాజెక్టులను పూర్తి చేయి. పత్రికా ప్రకటనలతో, కంప్యూటర్ గ్రాఫిక్స్తో ప్రజల్ని మభ్యపెట్టకు. ఈ ప్రకటనలకు కూడా కోట్ల రూపాయలు ఏవైతే వృధా చేస్తున్నావో ఇది కేవలం ఆంధ్ర యాడ్ ఏజెన్సీలను కాపాడడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన ప్రకటనలు ఇస్తుంది. రాష్ట్రం ఉన్న కరువు పరిస్థితులను మభ్యపెట్టడానికి, వడదెబ్బకు చచ్చిపోయిన రైతులను ఆదుకోకుండా, ఆత్మహత్యలు చేసుకున్న రైతులను కాపాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చడానికే ఈ శిలాఫలకాల నాటకానికి తెరలేపినరు.